Good morning. I'm Dr. Snehal Reddy, consultant gynecologist and fertility specialist from ARC Fertility Center, Gachibowli branch. So, ivala we'll talk about hydrosalpinx. Hydrosalpinx ante enti? Dani valla manaki em problems avutayi? Dani valla manaki enta infertility vastadi? Hydrosalpinx unte inti paina vodileyochu kada, actually conceive avvacha? Ivanniti gurinchi and dani treatment in infertility practice or fertility practice em avutadi ani cheptanu. సో వాట్ ఈస్ హైడ్రోసాల్పింగ్స్? ట్యూబ్స్, మనకి గర్భసంచికి రెండు పక్కల రెండు ట్యూబ్స్ ఉంటాయి, దాని కింద ఓవరీస్ ఉంటాయి. సో ఓవులేట్ అయినప్పుడు ట్యూబ్స్ అనేటివి పికప్ చేసి ఆ ఎగ్ అనేటిది మన ట్యూబ్స్ ట్రావెల్ చేపించి దాని మొటిలిటీతో ట్రావెల్ చేయించి ఒక పాయింట్ వరకు తీసుకొస్తాయి. అక్కడ ఎగ్ స్పర్మ్ కలుస్తుంది. అక్కడ నుండి మళ్ళీ ఆ ట్యూబే ఎంబ్రియోని తీసుకొచ్చి గర్భసంచి వరకు అందిస్తుంది. ట్యూబ్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫర్టిలిటీ. సో ఆ ట్యూబ్స్ లోపల వాటర్ అంటే నీరు చేరుకుంటాయి, దాన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటాము. అంటే మైట్ బి బికాస్ ఆఫ్ ప్రీవియస్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్, పిఐడీస్ ఆర్ ఎస్టీడీస్, దీనివల్ల ఆర్ పెల్విక్ ట్యూబర్క్లోసిస్, దీనివల్ల మనకి ట్యూబ్స్ అనేటివి డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యి లోపలే నీరు చేరుకుంటాయి. సో దాన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటాము. హౌ ఇస్ దిస్ ఇంపాక్టింగ్ మై ఫర్టిలిటీ అంటే, ఎస్, నీరు చేరుకున్నప్పుడు ఆ లోపల మనకి ట్యూబ్ లోపల ఉండే సీలియా అంటాం అనమాట. అంటే ఎగ్ని మనకి మొటిలిటీ దాని మూమెంట్తో ముందుకి తీసుకెళ్ళేటివి చిన్న చిన్న సీలియా ఉంటాయి, అవి డ్యామేజ్ అయిపోతాయి. ట్యూబ్ మోటిలిటీ యాజ్ సచ్ ఎఫెక్ట్ అవుతుంది హైడ్రోసాల్పింగ్స్తో. అంటే మనకి ఎగ్ని స్పర్మ్ని కలిపే ఆ మధ్యలో ఏరియా అవుతుందో అది ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఎగ్ స్పర్మ్ కలవకపోవచ్చు, అదొకటి. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ ఫర్టిలిటీ. అంటే ఎగ్ని పికప్ చేసుకోలేకపోవచ్చు, ఎగ్ని స్పర్మ్ని కలపలేకపోవచ్చు. ఈవెన్ ఇఫ్ ఎగ్ స్పర్మ్ కలిసి అక్కడ ఎంబ్రియో ఫామ్ అయినా కూడా ఆ ఎగ్ అది ఎంబ్రియోని మనకి గర్భసంచికి అందించలేకపోవచ్చు. సో ఇంపేర్డ్ మోటిలిటీ ఉంటుంది హైడ్రోసాల్పింగ్స్తో. నెక్స్ట్ ద ఫ్లూయిడ్, ఆ హైడ్రోసాల్పింగ్స్ లోపల ఉన్న ఫ్లూయిడ్ ఎంబ్రియోకి, ఎగ్కి, స్పర్మ్కి మూడిటికి అదొక టాక్సిన్ లాగా అనమాట. సో ఎలా పాయిజనస్, మనకి ఎగ్ అయినా చనిపోవచ్చు అక్కడే, స్పర్మ్ అయినా చనిపోవచ్చు అక్కడే, ఆర్ ఎగ్ స్పర్మ్ కలిసి బై సమ్ మిరకల్ అక్కడ ఎంబ్రియో ఫామ్ అవుతుంది అంటే ఆ ఎంబ్రియో కూడా అక్కడే చనిపోవచ్చు. దెన్ ఇంకొకటి ఏంటంటే ఆ హైడ్రోసాల్పింగ్స్ ఆర్ పిఐడి అయినప్పుడు, ఈవెన్ ఇఫ్ అక్కడ కొంచెం డ్యామేజ్ అయ్యి అక్కడ రిలీవ్ అయింది, మనకి ఆ నీరు లేకుండా అయిపోయింది అన్నప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాము ఇలాంటి వాటిల్లో. సో నెక్స్ట్, హౌ డూ యూ ఫైండ్ వేర్ ఇస్ హైడ్రోసాల్పింగ్స్ అంటే, స్కాన్స్లో కనిపిస్తుంది. అంటే స్కాన్లో మనకి గర్భసంచికి ఓవరీకి మధ్యలో ఒక నీటి బుడగలాగా కనిపిస్తుంది స్కాన్లో, హైడ్రోసాల్పింగ్స్ లాగా. ఇప్పుడు వీ కెన్ హ్యావ్ డయాగ్నోసిస్. తర్వాత వాట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ డయాగ్నోసిస్ అంటే హిస్ట్రోలాప్రోస్కోపీ. అక్కడే క్లియర్గా తెలిసిపోతుంది మనకి హైడ్రోసాల్పింగ్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే హెచ్ఎస్జి చేసినప్పుడు ఆ డై అనేది అక్కడికి వెళ్ళి పేరుకుంటుంది అండ్ ట్యూబల్ బ్లాక్ ఉంటుంది హైడ్రోసాల్పింగ్స్ ఉన్నప్పుడు చాలా మటుకు. సో అక్కడ కనిపించేస్తూ ఉంటుంది అనమాట, ఆ డై అంతా ఒక దగ్గర ఫామ్ అయిపోయి ఉంటుంది. సో అక్కడ హైడ్రోసాల్పింగ్స్ మనకి డయాగ్నోస్ అయిపోతుంది. వాట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ దిస్? ఫస్ట్ వి గివ్ యాంటీబయోటిక్స్. ఎస్, అంటే అక్కడ మన ఫ్లూయిడ్ని ఆర్ పస్ని నలిఫై చేస్తుంది యాంటీబయోటిక్స్. కాకపోతే ఇఫ్ మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఉన్నాము, మనకి ఫర్దర్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అన్నప్పుడు డెఫినెట్లీ వీ జనరలీ గో ఫర్ ట్యూబల్ క్లిప్పింగ్. అంటే యూట్రస్కి ఆ ట్యూబ్స్కి డిస్కనెక్ట్ చేస్తామన్నమాట విత్ యువర్ కన్సెంట్. బికాస్ వన్స్ డిస్కనెక్టెడ్ యూ కెన్ నాట్ గెట్ ప్రెగ్నెంట్ న్యాచురలీ. సో ట్యూబ్స్ అనేటివి డిస్కనెక్ట్ చేస్తాము. వై ఆర్ యూ డిస్కనెక్టింగ్ ద ట్యూబ్స్? ఐవీఎస్లో మనకి అసలు ట్యూబ్స్ సంబంధమే లేదు కదా మేడం. అంటే ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో that will be coming into your cavity continuously. So it might be a toxin for your embryo. So manaki and continuous ga manam scans chestunnappudu kuda fluid in cavity ala kanipistunnappudu definitely we have to rule out your hydrosalpinx. So tubal clipping is the gold standard treatment for your hydrosalpinx. Thank you.